ఏమి ఈ ఆక్రందన హృదయ విదారకమై లోకమే ఏకకంఠమున శోకిస్తున్నట్టున్నది. పరమేష్టి, ఈ అరిష్టానికి కారణం మహాదేవుని వరాలతో ప్రబలుడైన ఆ మహోదరుని దౌర్జన్యం. చూడండి, వరదర్పంతో అప్పుడే వాడి ఎట్టి దురాఘాతాలకు పాల్పడ్డాడు. ముందు ముందు ఇంకెన్ని దుర్మార్గాలు కావిస్తాడు, ఎందరి పతివర్తల సౌశీల్యం మంటగలుపుతాడు. లేదు దేవి, లేదు. అలా ఎన్నటికీ జరగదు. ఆహా, నా భూతో నా భవిష్యత్. ఏమి ఈ అపురూప సృష్టి, ఏమి ఈ రత్నాల బొమ్మ సౌందర్యం. వత్స, నీకీ సుందరి బొమ్మగా కనిపిస్తున్నదా? కాదా జనని, ఇది నిజముగా బొమ్మేనే. నారదా, నీకేమైనా మతి భ్రమించినదా? సుందరిని పట్టుకొని బొమ్మంటావు. జనని, అవును. సరస్వతి, మీ ఇద్దరి వాదము సమంజసమే. నీకు కనిపించేది సుందరి, నారదునకు కనిపించేది బొమ్మే. ఇంత విడ్డూరం ఎలా సాధ్యం పితృదేవా? ఎలానంటావా? ఆ సుందరి వ్రేలనున్న ఉంగరం తీసి చూడు, నీకే తెలుస్తుంది. ఆహా ఆహా, ఇప్పుడు నాకు కూడా సుందరిగానే కనిపిస్తున్నది. అంటే ఈ ఉంగరం వ్రేలనున్నంత వరకు పురుషులకు బొమ్మ, స్త్రీలకు స్త్రీ. ఆహా, ఏమి విచిత్ర సృష్టి. జనక, దీనితో ఏదైనా జగన్నాటకం సాగవలసి ఉన్నదా? అవును, ఆ నాటకం నీవే నడిపించాలి. ఈ సుందరి పేరు వసుంధర. ఈమెకు నీవు పాలక జనకుడు. అయిన భర్తను వెదకి వివాహం జరిపించే బాధ్యత నీది. ఆహా, పరమేష్టి శాసనం లోక కళ్యాణకరం. శిరసా వహిస్తాను.